హాయ్ గైస్ అస్సలం అయికం నేను మీ మెకానిక్ జాబ్ని మొత్తం ఈ రోజు కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. అసలు టాపిక్ అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే మిస్ అవ్వమాకండి. డిస్క్ అండి, దీనికైతే డిస్క్ కంప్లైంట్ ఉంది. కస్టమర్ వచ్చేసి భయ డిస్క్ ప్యాడ్లు వేయాలని చెప్పి తీసుకొచ్చాడు మన దగ్గరికి. అయితే యాక్చువల్గా కస్టమర్ మనకు బాగా తెలిసిన ఆయనే. సో డిస్క్ ప్యాడ్లు వేయాలని చెప్పి తీసుకొచ్చాడు. సరే కదా అని చెప్పి నేను డిస్క్ ప్యాడ్లు ఓడి చేస్తే లోపల పిస్టన్ అవి బాగా సీజ్ అయిపోయినాయి. అబ్బా అసలు ఆ పిస్టన్ లోపలికి వెళ్ళట్లేదు, బయటికి రావట్లేదు. అసలు నరాలు కట్ అయిపోయినాయి. అసలు మొత్తం దాన్ని బయటికి లాగేసరికి మరి మనం గట్టిగా లోపల నొక్కి గట్టిగా ప్రెస్ చేసి డిస్క్ ప్యాడ్ అని వేసేయచ్చు. కానీ అలా వేసినట్టయితే మాత్రం ఏమైందంటే చక్రం రాసిపోతూ ఉంటుంది, చక్రం ఫ్రీగా ఉంటుంది, బాగా హార్డ్గా ఉంటుంది, త్వరగా డిస్ప్లేట్లు అరిగిపోతాయి. దానివల్ల చక్రం టైట్ ఉండటం వల్ల బండి మైలేజ్ రాదు. అసలు మొత్తం చికాకు అబ్బా, అదంతా పెద్ద తలపోటు. అదే మనం నీట్గా ఆ పిస్టన్లు హార్డ్గా ఉన్నప్పుడు పిస్టన్ మొత్తం బయటికి పీకేసి నీట్గా క్లీన్ చేసుకొని ఆ ఊరింగ్లో మొత్తం కుదిరితే కొత్తవి ఉంటే కొత్తవి చేసుకోవచ్చు, లేకపోతే మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని మనం ఎక్కించుకున్నామని మాత్రం జబర్దస్త్ ఉంటుంది. సో నేనైతే చాలా 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 టైం తీసుకున్నాను అబ్బా. మొత్తం ఇది ఒక్క పనికే దగ్గర అరగంట 30 గంట పట్టింది. పాపం ముందు వచ్చిన కస్టమర్ అయితే బాగా ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఏంటి అంటే మరి మనకు తెలిసిన కుర్రోడు సరే కదా అని చెప్పి నేనైతే మొత్తం పీకేసి నీట్గా చేశాను. అదే యాక్చువల్గా అంత హార్డ్గా ఉన్నాయంటే తెలిసిన కుర్రోడైనా తెలియని కుర్రోడైనా సరే చేస్తాను. ఎందుకంటే మనకి కంప్లైంట్ అనేది రాకూడదు అబ్బా. మనం ఒకసారి మనం డిస్ప్లేడ్ వేసామంటే మళ్ళీ కంప్లైంట్ అనేది మన దగ్గర రాకూడదు యాక్చువల్గా, ఓకేనా. మళ్ళీ డిస్ప్లేడ్ వేసి మనం పంపించి ఆ కస్టమర్ వచ్చేసి అన్న డిస్క్ పట్టేస్తుంది, చక్రం ఫ్రీగా లేదు, డిస్క్ ప్లేట్ బాగా హీట్ ఎక్కిపోతా ఉంది, డిస్క్ ప్లేట్ త్వరగా అరిగిపోతా ఉన్నాయి, అన్న మైలేజ్ తగ్గిపోయింది, ఇలాంటి కంప్లైంట్స్ మన దగ్గరికి అయితే రాకూడదు. నేను నీట్గా చేశాను. అయితే ఈ పిస్టల్ అనేది బయట తీసేసాక చూస్తున్నారు కదంటే పిస్టల్ బాగా జంకు పట్టు ఉన్నాయి. దాన్ని అయితే మనం నీట్గా ఇట్లా మన దగ్గర గ్రైండింగ్ మిషన్ ఉంది కాబట్టి నీట్గా నేను గ్రైండింగ్ పట్టేశాను. సో అలా లేకపోతే మీ దగ్గర లేకపోతే చిన్న ఫైల్ పేపర్ ఉంటుంది, ఎంబీర్ పేపర్ లాంటి ఉంటాయి కదండి. పూర్వం మనోళ్ళు చాలామంది రిమ్ములు రుద్దుకుంటూ ఉండేటోళ్ళు. సో అలాంటి ఎంబీర్ పేపర్ ఫైల్ పేపర్ తీసుకొని నీట్గా దాన్ని రుద్దుకున్నా సరిపోద్ది. సో నేనైతే దీనికి నీట్గా వాటర్తో క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే లోపల పిస్టన్లు బాగా లోపల మొత్తం గలీజ్గా ఉంది. ఆ పాతాయిలు ఉంటుంది కదండి, ఆ పాతాయిలు మొత్తం పెరిగిపోయి లోపల మడ్డి పెరిగిపోయింది. సో దాన్ని అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను. మనం డిస్క్ ప్యాడ్లు అనేది ఎవరైనా వేసుకోవచ్చు అండి, డిస్క్ ప్యాడ్లు ఎవరైనా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఆ డిస్క్ అనేది పంపు చేయాలి, డిస్క్ అనేది ఎయిర్ లాగి మంచిగా పంపు చేయాలి. అది చేయాలంటేనే చాలా కష్టం. సో అది మెకానికల్ మాత్రమే చేయగలరు. బయట వాళ్ళు ఎవరైనా మన మామూలుగా కస్టమర్స్ ఎవరైనా ట్రై చేద్దాం అనుకున్నారంటే మాత్రం అది చాలా చికాకు అయిపోతుంది. డిస్క్ అనేది కుదరదు. డిస్క్ ప్రతి ఒక్కడు చేసేది కాదండి. చైన్ ఫైర్లు లేకపోతే ఫోర్ కప్పులు గిప్పులు అవి మొత్తం ఎవడేం చేస్తారు. ఈ బండిలో ఇంజిన్ ఒకటి, వైరింగ్ ఒకటి, డిస్క్ ఒకటి, ఈ మూడు కూడా చాలా హార్డ్గా ఉంటాయి. మిగతా చైన్ ఫైర్లే కానీ ఫోర్ కప్లే కానీ బ్రేక్ షూలే కానీ అవి ఎవడన్నా చేస్తారు అబ్బా. కానీ డిస్క్ ఒకటి, ఇంజిన్ ఒకటి, వైరింగ్ ఒకటి, ఈ మూడు చాలా చాలా హార్డ్గా ఉంటాయి. మనకి ఆ మూడు వచ్చినట్టయితే చాలు, అసలు మనం ఏదైనా చేసుకోవచ్చు, ఏ బండికైనా చేసుకోవచ్చు. ఈ బండికి ఆ బండికి అనేది ఏ బండికైనా చేసుకోవచ్చు. సో మనకు డిస్క్ వచ్చేసి చూస్తున్నారు కదండి, చాలా చాలా లోపల నీట్గా ఓరింగ్ ఉన్నాయి కదండి. ఆ ఓరింగ్ కూడా నేను బయటికి తీసేసాను. ఎప్పుడైనా సరే డిస్క్లో వచ్చేసి 4 ఓరింగ్లు ఉంటాయండి, 2 పిస్టన్లు 4 ఓరింగ్లు ఉంటాయి. ఈ బండికి వచ్చేసి ఈ బండి అనే కాదు, పల్సర్ అయినా అంతే, యూనికాన్ అయినా సరే 4 ఓరింగ్లు ఉంటాయి. అందులో మెయిన్ మనకి కింద 2 ఓరింగ్లు ఉంటాయి. ఆ కింద 2 ఉన్న ఓరింగ్లు మాత్రమే చాలా ఇంపార్టెంట్. పైన ఉన్న ఓరింగ్లు మంచి లేకపోయినా ఏం కాదు, ఆయిల్ అనేది బయటికి రాదు. కానీ కింద ఉన్న 2 ఓరింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఆ 2 ఓరింగ్లు తీసేసి లోపల కొంచెం మట్టి రసం లాగా చిన్న ఉంది. సో దాన్ని అయితే నీట్గా తీసేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. లోపల మొత్తం నీట్గా క్లీన్ చేసి వాటర్తో తర్వాతకు వచ్చేసి ఓరింగ్ మనం ఎక్కించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నామంటే మాత్రం పిస్టన్ కూడా ఆయిల్ పోసుకోవాలంటే చాలా చాలా బాగా సెట్ అయ్యిద్ది. చాలా బాగా లోపలికి వెళ్ళి మంచిగా పైకి లోపలికి పైకి లోపలికి మనం పంపు చేసినప్పుడు మంచిగా పైకి కిందకి లోపలికి బయటికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తేనే మనకి డిస్క్ అనేది ఫ్రీగా ఉంటుందండి, చక్రం ఫ్రీగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే పట్టేస్తూ ఉంటుంది, డిస్క్ ప్లేట్లు త్వరగా అరిగిపోతే డిస్క్ ప్లేట్ లైఫ్ అనేది ఉండదు. డిస్క్ ప్లేట్ కూడా అరిగిపోతుంది. డిస్క్ ప్లేట్ అరిగిపోయిందంటే మళ్ళీ మనం కొత్త చేసుకోవాలి. డిస్క్ ప్లేట్ వచ్చేసి 1200 1500 ఉంటుందండి. అంటే ఒక్కొక్క బండికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు డిస్క్ ప్యాడ్లు వేసుకున్నప్పుడు ఇమీడియట్గా డిస్క్ పిస్టల్ అనేవి కొంచెం గట్టిగా హార్డ్గా ఉన్నాయంటే మాత్రం దబా కొట్టే మాకంటే సుత్తి పెట్టి చాలా మెల్లగా నెట్టండి. వెళ్ళలేదు అంటే మాత్రం కంపల్సరీ కూడా ఓడ తీసి నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ మంచి నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టారంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం కొంచెం గ్రీజ్ కూడా అప్లై చేస్తాం అబ్బా. గ్రీజ్ కూడా అప్లై చేసి నీట్గా పెట్టేస్తాం. చూస్తున్నారు కదండి, డిస్క్ ప్యాడ్లు అయితే మనం బయట కొనుక్కొచ్చుకున్నాం. మన దగ్గర అయితే లేవు. డిస్క్ ప్యాడ్ వచ్చేసి 200 రూపాయలు పడ్డాయి. అంటే యాక్చువల్ కస్టమర్కి వచ్చేసి 250 రూపీస్, మనైతే 200 చేస్తాం. ఎంత కష్టపడి ఎంత చేశాను అబ్బా, మామూలుగా కాదు. వారం అయితే 30 గంట పట్టింది. కస్టమర్ అయితే మనోడే, అంటే తెలిసిన ఆయనే అని చెప్పి నేను చేశాను. సో ఇంకా చాలామంది కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొత్త వాళ్ళు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చాలా అంటే చాలా ఉన్నాయి. కొంచెం సపోర్ట్ చేయండి గాయ్స్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము, కొంచెం గుర్తించండి. బయట మామూలుగా చెత్తగా వీడియోలు, చెత్తగా డ్యాన్సులు, ఫుడ్ గురించి, వాటి గురించి, వీటి గురించి దేనికి పనికి మాలిన సంత మొత్తం మన దగ్గర
దగ్గరే ఉంటుంది, మన యూట్యూబ్లో మన ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఆ పనికిమాలిన సంత మొత్తానికి కూడా మీరు లైకులు చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మరి మనం చేసే వీడియోస్ ఏంటి? బైక్ అంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో అయినా సరే, ఎప్పుడైనా సరే బైక్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. బైక్ ఒకటి, మొబైల్ ఒకటి చాలా ఇంపార్టెంట్. మనం బైక్ గురించి వీడియోస్ చేసినప్పుడు మీకైతే పక్కా యూజ్ అవుతాయి అబ్బా నా వీడియోస్, నేను చెప్తున్నా కదా. ఓకేనా, మనం ఒక 250 రూపీస్ పెట్టి డిస్క్ ప్యాడ్లు వేసుకున్నామంటే సరిపోదు. మనకు లోపల డిస్క్ పిస్టన్ అనేవి సరిగ్గా లేకుండా నువ్వు డిస్క్ ప్యాడ్లు వేయించుకున్నామంటే మాత్రం డిస్క్ ప్లేట్ అరిగిపోతే, డిస్క్ ప్యాడ్ అరిగిపోతే, మైలేజ్ పడిపోతే, మొత్తం పోతాయి అబ్బా. అర్థమవుతుందా? ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు చెప్పరు కదా బయట. సో మనం ఫాలో చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన వీడియోస్ మీకు వస్తాయి, నా వీడియోస్ మీకు వస్తాయి, మీకు కంటెంట్ అనేది కొంచెం అర్థమవుతూ ఉంటుంది. సో దీనికి వచ్చేసి నేను చూస్తున్నాను కదండి, డిస్క్ ఆయిల్ పోసి మరీ పంపు చేస్తున్నాను. సో నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయి, ఎవరు ఎంతమంది చూస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి, నాకైతే కామెంట్స్లో కామెంట్ చేయండి అబ్బా. నేను మొత్తానికి అయితే బండి చేశాక బ్రేక్ అయితే ఎలా పడుతుంది ఏంటి అది మొత్తం చెక్ చేసుకున్నాం, బాగానే ఉంది. వీల్ కూడా చాలా ఫ్రీగా ఉంది. కాకపోతే బండి మీద అక్కడక్కడ ఆయిల్ పడింది, డిస్క్ ఆయిల్. ఆ ఆయిల్ పడ్డాక మనం కంపల్సరీ కూడా వాటర్ అప్లై చేసుకుని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ ఆయిల్ పడ్డాక కంపల్సరీ కూడా పెయింట్ అనేది పోతుంది, షైడ్ అయిపోతుంది. మనం అలా పెయింట్ షైడ్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ కూడా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి. సో మొత్తానికి వచ్చేసి మన కస్టమర్ అయితే దీనికోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, కొంచెం తెలిసిన కుర్రోడు అని చెప్పి. కానీ మొత్తం అయిపోయాక మామ వెళ్ళొస్తా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అబ్బా. దీని అవ్వ ₹1 కూడా ఇవ్వలేదు. మరి మనోడైతే నేనైతే బాగా హట్ అయ్యాను. సరే మన తెలిసిన కుర్రోడే కదా, రేపు పొద్దున అలా వెళ్ళినప్పుడు ఏ బాదం పాలు మిచ్చరు తాగుదాంలే, లైట్లే అని చెప్పి నేను కూడా ఏం పట్టించుకోలేదు. కనీసం వెళ్ళొస్తాను కూడా చెప్పలేదు అబ్బా. నేను చెప్పాలంటే ఓకే బాయ్ వెళ్ళొస్తాను కూడా చెప్పలేదు. దీనికి కొంచెం సామాన్ కావాలి, చైన్ స్పైట్లు కావాలి, అవి కావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు తెప్పిమని చెప్పి. అవి నేను ఎప్పుడు తెప్పిస్తానో, నేను ఎప్పటికే వేస్తానో, మనోడు ఎప్పటికి ఎంచుకుంటాడో ఏందో. మనోడు అసలే బిజీ పర్సన్, డే మొత్తం అసలు ఒకటే కొట్టుల్లో ఉంటాడు, ఒకటే కొట్టుడు కుమ్ముడు కుమ్ముతాడు. మనోడు చేసి మన ఎర్రగొండపల్లిలో ఒక జ్యూస్ పాయింట్. సో మనోడు మీరు ఎక్కడ చూసినట్టయితే నా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మనిషి మంచోడే, ఓకే సరేనా. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి అబ్బా. నేను దాని గురించి అయితే వీడియోస్ చేస్తాను మీకు కంపల్సరీ కూడా. మీకు ఏ కంటెంట్ కావాలి ఏంటి, దేని గురించి కావాలి ఏంటి కూడా నాకు కామెంట్ చేయండి. మొత్తం వచ్చేసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో కలుసుకుంటా.